సాక్షర భారత్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో విలేజ్ కోఆర్డినేటర్లు, డీసీఎంలు కానీ మండల్ కోఆర్డినేటర్లు, ఎంసీఓలు కానీ వాళ్ళందరినీ ఏదైతే ఉద్యోగాల నుంచి 2019లో వీళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసివేయడం జరిగిందో వెంటనే వాళ్ళని ఉద్యోగాలకు తీసుకోవాలి అని చెప్పేసి గత 2 నెలల నుంచి వాళ్ళ పక్షాన పోరాటం చేస్తాం. లాస్ట్ టైం ఇదే విధంగా ఈరోజు ఈ దీక్షా కార్యక్రమాన్ని ఒక సామరస్యంగా ఎటువంటి అల్లర్లు లేకుండా ప్రభుత్వానికి నిరసన ద్వారా, అంటే ప్రజలకు తెలవాలి, ప్రజల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో ఈరోజు దీక్ష చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇది 30వ తారీఖు, మేము గత నెలలో 24వ తారీఖు దీక్ష ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్తే 24వ తారీఖు పర్మిషన్స్ లేవు. ఎందుకంటే 27వ తారీఖు ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో వాళ్ళ ప్లీనరీలు చేసుకుంటున్నాడు కాబట్టి లేవన్నారు. అయినా మేము సామరస్యంగా చేసుకునే దీక్ష, మాకు కావాల్సింది వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళ మాటని 30వ తారీఖు చేసుకున్నాం. 30వ తారీఖు మళ్ళీ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశాం. మళ్ళీ 30వ తారీఖు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినాక 2వ తారీఖు అన్నా ఇవ్వండి అంటే 2వ తారీఖు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత 2వ తారీఖు క్లియరెన్స్లు ఇచ్చి అంతా ఓకే చెప్పి మళ్ళీ నిన్న మధ్యాహ్నం నుంచి సాక్షర భారత్ కోఆర్డినేటర్స్ ఎవరైతే విలేజ్ లెవెల్లో ఉన్నారో, మండల్ లెవెల్లో ఉన్నారో, ఈరోజు యూత్ కాంగ్రెస్ లో ఉండేటువంటి జిల్లా ప్రెసిడెంట్లను, అదేవిధంగా తాలూకా ప్రెసిడెంట్లను, తాలూకా లెవెల్ యూత్ కాంగ్రెస్ నాయకులందరినీ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేనికోసం ఇంతగానం ప్రభుత్వం భయపడుతుంది అంటే, ఈరోజు నీవు 2019లో ఫిబ్రవరి 6వ తారీఖు స్వయంగా ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచి చెప్పిన మాటలే, మీ అందరికీ వెంటనే విధుల్లోకి తీసుకుంటాం, ఇది జీతాలు కాదు, మీ అందరికీ పెద్ద ఎత్తున జీతాలు పెంచుతామని చెప్పేసి ఏదైతే ఆ రోజు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండో ఆ ముఖ్యమంత్రి మాటను నిలబెట్టుకోమని చెప్పి ఈరోజు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన కూడా తెలియజేయకుండా ఎక్కడిదక్కడ ఆపాడేసారు, ఎక్కడిదక్కడ దీక్షలు ఆపేసారు. ఈరోజు మీరు ఇచ్చిన సమయం ఇచ్చినా, దీక్షకు ఇవ్వకపోయినా నేను చెట్ల కింద కూర్చోవడానికి సిద్ధంగా ఉందా అని చెప్పేసి తెలంగాణ యావత్ యువజన కాంగ్రెస్ మొత్తం సిద్ధంగా నిర్ణయం తీసుకున్నది. సాక్షర భారత్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఉద్యోగాలు కేటాయించే వరకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ పోరాడుతూనే ఉంటుంది. ఎట్లా ఉండాలో, ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలో ఈ రోజు ప్రభుత్వం నుంచి, ఈ రోజు ఇదే స్థలం నుంచి సాయంత్రం 5 గంటలకు ఏదైతే ఉందో ఒక వాంగ్మూలం ఇక్కడ నుంచి ఒక ప్రక్రియను సిద్ధం చేస్తాం. దాని విధంగా ఏ విధంగా మేము ముందుకు పోతామో రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణను తీసుకొని సాక్షర భారతీయతో పాటు ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.